వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జగిత్యాల జిల్లా బీటెక్ విద్యార్థి రాహుల్ మృతి కేసులో కీలక మలుపులు తిరుగుతున్నాయి. హైదరాబాద్ లో మిస్ అయి ప్రకాశం జిల్లా సింగరాయకొండలో రాహుల్ ఎలా శవమై తేలాడు. 15 రోజులు దాటినప్పటికీ విద్యార్థి మృతదేహాన్ని అయితే అప్పగించలేదు. మృతదేహాన్ని అప్పగించాలని ఏపీ సర్కార్కు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో రాహుల్ తల్లిదండ్రులు మీడియా సమావేశం నిర్వహించారు. కొడుకును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. DNA పరీక్షల పేరుతో పోలీసులు కాలయాపన చేస్తున్నారని ఆవేదన చెందారు. కాలేజీ వివాదాల వల్లే రాహుల్ ప్రాణాలు కోల్పోయాడని కన్నీరు మున్నీరవుతున్నారు. రాహుల్ మృతిపై సమగ్ర విచారణ జరపాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, రాహుల్ మృతికి సంబంధించి ఇప్పటికీ కొలిక్కి రాకపోగా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయినప్పటికీ కూడా మృతదేహాన్ని అప్పగించడంలో చోటు చేసుకుంటున్నటువంటి జాప్యం, తల్లిదండ్రులు మీడియా సమావేశం నిర్వహించి మరీ ఆంధ్రప్రదేశ్ సర్కార్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మృతదేహాన్ని అప్పగించాలి. ఏంటి అప్డేట్స్, ఏ విధంగా ఉండబోతుందంటారు దీనికి? ప్రధానంగా జగిత్యాల జిల్లాకు చెందినటువంటి బీటెక్ విద్యార్థి రాహుల్ మృతి వెనుక చాలా కీలకమైనటువంటి అంశాలు తెలుస్తా ఉన్నాయి. అయితే రాహుల్ హైదరాబాద్ హైదరాబాద్ కు సంబంధించినటువంటి దగ్గర నుంచి సింగరాయకొండకు అసలు ఎందుకు వెళ్ళాడు, అసలు ఏం జరిగింది ఆ మధ్య కాలంలో? మే 27న ఈ ఘటన జరిగింది. మే 27న ఆచిగూడ రైల్వే స్టేషన్ లో అదృశ్యమైనటువంటి వ్యక్తి సింగరాయకొండలో ఎట్లా శవమై తేలాడు అనేది చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఈ కేసుకు సంబంధించి చాలా కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. అయితే రాహుల్ సంబంధించి ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇదంతా కూడా ఒక ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఇదంతా కూడా జరిగింది అనేది మాత్రం కొంత సమాచారం వస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే ప్రధానంగా అక్కడ పోలీసుల మధ్య, అటు ఏపీ పోలీసులు ఇటు తెలంగాణ పోలీసుల మధ్య లేదు అంటే యాజమాన్యం, ఆయన బీటెక్ చదువుతున్నాడు, ఆ బీటెక్ చదివేటువంటి కాలేజీలో యాజమాన్యం ఈ వ్యవహారాన్ని మొత్తం కూడా తప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది అనేది మరి తల్లిదండ్రులు ఆరోపిస్తా ఉన్నారు. అసలు రాహుల్ కు సంబంధించి అసలు హత్య ఎవరు చేశారు, దాన్ని ఆత్మహత్యగా ఎందుకు ప్రయత్నిస్తున్నారు అనేది తల్లిదండ్రుల ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కళాశాల నుంచి కానీ, అంటే కళాశాలలో ఒక విద్యార్థి కనబడకపోతే ఎందుకు కళాశాల కంప్లైంట్ ఇప్పటి వరకు ఇవ్వలేదు, మరి అతని గురించి ఎందుకు అడగట్లేదు, కళాశాల కూడా సైలెంట్ గా ఎందుకు ఉంటుంది అంటూ కూడా మరి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏపీ ప్రభుత్వాన్ని కూడా ఇటు తల్లిదండ్రులు రోధిస్తున్నారు. అంటే ఈ విషయం తర్వాత ఏదైతే మే 27న ఘటన జరిగింది, దాని తర్వాత ఏదైతే మే 31న ఏదైతే ఈ మృతదేహం అనేది దొరికింది. అయితే మిస్సింగ్ కేసు కింద నమోదు చేసినటువంటి తరుణంలో అక్కడ ఏదైతే ఏపీ పోలీసులు దానకాండ చేశారు. దాని తర్వాత డీటెయిల్స్ సేకరించిన తర్వాత ఈ DNA టెస్ట్ పేరుతో ఇప్పటి వరకు కూడా ఆయనకు సంబంధించినటువంటి మృతదేహాన్ని అనేది మరి ఇప్పటికీ ఇవ్వని పరిస్థితి కనబడతా ఉంది. అసలు మరి ఎందుకు మే 27 జరిగినటువంటి అంశం పైన ఇప్పుడు దాదాపు ఈ రోజు మరి జూన్ 16వ తారీఖు ఇప్పటి వరకు కూడా దాదాపు ఇన్ని రోజులు అవుతున్నా గానీ ఎందుకు మరి ఆ మృతదేహాన్ని అప్పజెప్పట్లేదు తల్లిదండ్రులకు అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే రాహుల్ మృతదేహాన్ని మాకు తక్షణమే అప్పగించాలంటూ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ ను మరి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్, ఏ విధంగా ఉండబోతుంది? ఒకసారి రాహుల్ తల్లిదండ్రులు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం, దాని తర్వాత నేను మీతో మాట్లాడతాను. ఆ కొడుకులు అంతా ఘోరంగా ఎక్కడ ఆడేసారు, ఇక్కడ అక్కడ ఊరు మాకు తెలియదు. ఎంతో మందిగా పెంచుకున్నాం. చదువు కోసం అని హైదరాబాద్ పంపిస్తే ఇట్లా చేస్తారా సరే మిమ్మల్ని చేసుకుంటారు. పిల్లలు తోడేయడానికే భయపడతారు. ఇప్పుడు వాళ్ళని కఠినంగా శిక్షించారు. ఇప్పుడు మా అన్నకి ఎట్లయితే జరిగిందో అంతకన్నా కఠినంగా శిక్షించారు. ప్రతి ఒక్కరిని ఎవరిని విసపెట్టుకోడు. పోలీసులు అందరూ కొంచెం కఠినంగా వాళ్ళని శిక్షించాలి. చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచిండు మా మమ్మీ మా డాడీ నాకు, మా అన్నని బీటెక్ కోసం అని హాస్టల్ పంపిస్తే ఇట్లా అయింది. మీతో ఎట్లా ఉండేవాడు మీ అన్న? నేను మా అన్న చాలా మంచిగా ఉండేటోడు. చిన్నప్పటి నుంచి నన్ను కూడా మా అన్న అమ్మ డాడీ మనం తెలుసుకోవాలా అని చెప్పేటోడు.
మంచి ప్లేస్ లో సెటిల్ అయితేనే అమ్మ డాడీకి మంచి పేరు అవన్నీ చెప్పి పెంచినోడు ఇట్లా సూసైడ్ చేసుకున్నాడు అని అనుకోను నేను. అంటే సూసైడ్ అయితే పక్కా కాదు. నాకు అన్ని చెప్పినోడు ఇట్లా సూసైడ్ అయితే పక్కా చేసుకోడు. ఇది పక్కా ప్రీ ప్లాన్ మర్డర్. ఆ ఎవరు చేసిందో వాళ్ళని కఠినంగా శిక్షించాలా. రైట్. ఎస్, పేరెంట్స్ కూడా యాజమాన్యంలో ఉన్నటువంటి వాళ్ళే దీనికి పాల్పడ్డారని, లేకపోతే కాలేజీకి సంబంధించినటువంటి గొడవలని రకరకాలుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా సత్య. 15 రోజులు దాటిపోయినప్పటికీ కూడా ఎందుకు ఈ అంశానికి సంబంధించి ఓ కొలిక్కి రాలేదనేటువంటి మాట. 2 రాష్ట్రాల పోలీసుల మధ్య ఉంది కాబట్టి ఈ కేసు ఒకంత జాప్యం జరుగుతోందని రకరకాలైనటువంటి విమర్శలు. ఏంటి ఆ ఫార్మాలిటీస్ సత్య, దానికి సంబంధించి? అంటే ప్రధానంగా మళ్ళీ ఇక్కడ అంటే రాహుల్ కు సంబంధించినటువంటి కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజీకి సంబంధించినటువంటి దాంట్లో ఒక ప్రేమ లేఖ దొరికింది, లవ్ లెటర్ అనేది దొరికింది. దానికి సంబంధించి పోలీసులు కూడా మరి దాన్ని గుర్తించినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ విషయం అదే ఎవరైతే ఆ యువతి ఉందో ఆ యువతికి సంబంధించినటువంటి స్నేహితులు కొందరు రాహుల్ పైన తీవ్ర ఒత్తిడి పెంచారనేది అయితే సమాచారం వస్తుంది. కాలేజీ యాజమాన్యానికి చెప్తామని బెదిరించారు. అంటే బెదిరించడం ఒకవైపు ఇది ఇలా ఉంటే యువతికి సంబంధించినటువంటి వాళ్ళే ఈ ఘటనకి ఏమైనా పాల్పడ్డారు అనే కోణంలో కూడా మరి పోలీసులు తేల్చాల్సిన అవసరం ఉంది. అయితే అతనితో బలవంతంగా క్షమాపణ చెప్పించారనేది కూడా తెలుస్తోంది. అంటే అన్ని జరిగినాక కూడా అసలు ఎందుకు మే 27న కాచిగూడ నుంచి శబరి ఎక్స్ప్రెస్ ఎక్కి ప్రకాశం జిల్లా మరి ఈ సింగరాయకొండకు ఎందుకు వెళ్ళాడు అనేది మరి ఇప్పుడు పోలీసులు ఇంకా దానికి సంబంధించి ఛేదిస్తా ఉన్నారు. దీంట్లో అంటే బయట వినబడుతున్నది ఏంటంటే మురళి, ఇక్కడ అయితే కాలేజీ యాజమాన్యానికి పెద్ద పేరు వస్తుంది అని చెప్పి కాలేజీ యాజమాన్యం, అలాగే ఆ యువతికి సంబంధించి కూడా కొంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ యువతి తల్లిదండ్రులు కావచ్చు వీళ్ళందరూ కావచ్చు కొంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అందువల్లే ఈ కేసును మొత్తం కూడా నీరుగారు తీస్తున్నారంటూ కూడా మరి ఆరోపణలు వస్తున్నాయి. దాంతో పాటు ఎవరైతే ఈ రాహుల్ తల్లిదండ్రులు ఉన్నారో చాలా మధ్యతరగతి కుటుంబాలు, బీసీ బిడ్డలు వాళ్ళంతా కూడా సో దానికి సంబంధించి ఈ కేసు ముందుకు వెళ్ళట్లేదంటూ కూడా మరి కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనబడుతోంది. చూడాలి పోలీసులు నిజంగా మరి వాళ్ళ దగ్గర ఇప్పటికే ఏదైతే చిక్కట్పల్లికి సంబంధించి కానీ ఇటు కాచిగూడ పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి SHO దగ్గర కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయనేది మరి మనకున్నటువంటి సమాచారం. కానీ అవి బయట పెట్టట్లేరు. సో యాజమాన్యం, ఇక్కడ కాలేజీ యాజమాన్యం, అలాగే అక్కడ యువతి తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా దీన్ని మ్యానిపులేట్ చేస్తున్నారు అనేది అయితే స్పష్టంగా తెలుస్తుంది. చూడాలి ఈ కేసు మరి ఎన్ని మలుపులు తిరుగుతుంది ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. జగిత్యాల జిల్లా బీటెక్ విద్యార్థి రాహుల్ మృతి కేసులో కీలక మలుపులు అయితే తిరుగుతున్నాయి. హైదరాబాద్ లో మిస్ అయి ప్రకాశం జిల్లా సింగరాయకొండలో రాహుల్ శవమై తేలడం కూడా పలు అనుమానాలకైతే తావిచ్చింది. 15 రోజులు దాటినప్పటికీ కూడా విద్యార్థి మృతదేహాన్ని అప్పగించకపోవడం మమ్మల్ని బాధిస్తోందని కూడా చెప్తూ ఉన్నారు. మృతదేహాన్ని అప్పగించాలని ఏపీ సర్కార్కు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో రాహుల్ తల్లిదండ్రులు మీడియా సమావేశం నిర్వహించారు. కొడుకును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని అయితే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. 2 రాష్ట్రాల పోలీసుల మధ్య ఈ కేసు ఉంది కాబట్టి ఒకంత జాప్యం జరుగుతోందనేటువంటి విమర్శలు. త్వరితగతిన ఓ కొలిక్కి తీసుకొని వచ్చి మా బిడ్డ మృతదేహాన్ని మాకు అప్పగించాలని కూడా తల్లిదండ్రులు కోరుతున్నారు.